వెల్కమ్ బ్యాక్. నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టిన తొలి విడతలోనే లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా బ్యాంకులో మాకిచ్చిన డబ్బు ఉంది, కావలసిన మేరకు తీసుకుంటాం, మిగిలింది దాచుకుంటామంటున్నారు. అలా దాచుకోవడం వల్ల పొదుపు అలవాట్లు పెరుగుతాయన్నది బ్యాంకుల నమ్మకం. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం తమకెంతో ఉపయోగకరంగా ఉందన్నది లబ్ధిదారుల మాట. వికలాంగులు, వృద్ధులు, వితంతులకు పింఛన్లు, పేదలకు నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లు. వికలాంగులు, వృద్ధులు, వితంతులకు పింఛన్లు, పేదలకు నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లు. ఫీజు రియంబర్సునిచ్చి పై చదువులనందించి ఉన్నత శిఖరాలను ఛేదించే బాట చూపు. ఫీజు రియంబర్సునిచ్చి పై చదువులనందించి ఉన్నత శిఖరాలను ఛేదించే బాట చూపు. ఆధార్ కార్డు ద్వారా ఇస్తున్నారు కదా పెన్షన్లో, ఇది విధానం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నదండి, మాకు అన్ని బాగానే అందుతున్నాయి. గారు ఇప్పుడు ఏం చెప్పారని పని చేసుకోండి, కట్టబడి ఈ డబ్బులు తీసుకోండి, ఇప్పుడు బ్యాంక్ ద్వారా వస్తాయి, ఇన్నాళ్ళు బట్టి మీరు చేసినవి తీసుకున్నారు, కానీ ఇప్పుడు మీరు ఇలా వేలు నొక్కితే మీకు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, ఎక్కడికి పోవన్నట్టుగా చెప్పారు. ఏముందండి ఇలా. అటు చదువుకునే విద్యార్థులకు బ్యాంకుల ద్వారా నగదు ఇప్పించడం వల్ల తమ ఖర్చులకు వినియోగించుకోవడంతో పాటు కొంత మొత్తాన్ని దాచుకుంటామని విద్యార్థులు అంటున్నారు. పాస్బుక్ చేతి నుంచి డబ్బులు ఇచ్చారు సీఎం గారు. మాకు చాలా ఇలాగ స్కాలర్షిప్ ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మా అమ్మ నాన్న వాళ్ళ కష్టజీతం మీద ఆధారపడకుండా మాకు అవసరాలు తీర్చుకోవడానికి ఈ నెల 150 రూపాయలు ఇస్తున్నారు సార్. అది మేము తీసుకుని మా అవసరాలు తీర్చుకోగలమండి. మేము మాకు కావాల్సిన అమౌంట్ తీసుకుని మిగతాది అందులోనే దాచుకోవచ్చు సార్. ఇవి చాలా మంచిదని మాకు అనిపిస్తుంది. ఏటీఎంలు అందుబాటులో లేని గ్రామాలలో మినీ ఏటీఎంల ద్వారా డబ్బులు అందజేయడం జరుగుతుందని వాలంటీర్లు అంటున్నారు. ఫినో మైక్రో ఏటీఎం అంటారండి ఈ మిషన్ ని. దీని ద్వారా ఆధార్ కార్డ్ నెంబర్ ని ఈ మిషన్ కి మేము ఇన్క్లూడ్ చేసామండి. ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వారు ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మేము ఇందులో కొట్టడం ద్వారా తర్వాత ఆ బెనిఫిషియరీ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఎవరైతే నిజంగా బెనిఫిషియరీ అయితే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దీంట్లో ఇదై ఉంటుందండి. దానివల్ల ఆమెకి ఏ బెనిఫిషియరీ అయితే ఉన్నారో వారికే ఈ యొక్క అమౌంట్ అంటే బయటకు వస్తుంది. ఇంకా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే బ్యాంక్ అది వెళ్ళాలి అంటే డబ్బాది దాచుకోవడానికి వెళ్ళే పని లేదు. విలేజ్ లోనే అక్కడే వాళ్ళు ఉండే నివాసంలోనే మేము ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎనీ టైం ఎప్పుడు కావాలితే అప్పుడు ఎంత కావాలితే అంత తీసుకొని మిగతాది దాచుకుంటున్నారండి. సీఎం గారు ఈ పథకం మాకు మంచిగా చేశారని బెనిఫిషరీస్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. కేవలం వాలంటీర్లే కాకుండా గ్రామాల్లోని చిల్లర వర్తకులను ఎంపిక చేసి ఆ దుకాణాలలో మిషన్లను పెట్టడం ద్వారా లబ్ధిదారులకు నగదు అందుబాటులో ఉంచుతామని బ్యాంకర్లు అంటున్నారు. ప్రతి ఊళ్ళో కూడా గ్రామీణ ప్రాంతంలోనే అక్కడ ఎవరినైనా ఒకరిని ఐడెంటిఫై చేసి లైక్ చిల్లర కొట్లో ఉన్న వాళ్ళని, ఫ్యాన్సీ షాపుల వాళ్ళు, చిన్న చిన్న వర్తకులు ఉంటారు, వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఈ చిన్న మైక్రో ఏటీఎం అక్కడే పెడతామండి. సో ఈ అమౌంట్ తీసుకోవాల్సిన బెనిఫిషరీస్ అందరూ కూడా ఆ షాపుకి వెళ్ళిపోయి వాళ్ళు ఏలు ముద్ర పెడితే చాలండి. ఓన్లీ ఒక ఆధార్ నెంబర్ తెచ్చుకుంటూ ఏలు ముద్ర పెట్టేస్తే వాళ్ళు కావాల్సిన అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. కాబట్టి గ్రామ స్థాయిలో కూడా ఈ స్కీమ్ విజయవంతం అవడానికి బ్యాంకుల తరఫున కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. బ్యాంకులకి ఇంకా వర్క్ లోడ్ తగ్గుతుందండి. ఇవాళ ప్రయోగాత్మకంగా 3 స్కీమ్స్ కి యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ చేశాము. 1 నేషనల్ చైల్డ్ లేబర్ పేమెంట్, 2 జననీ సురక్ష యోజన, 3 బీసీ ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్. ఈ 3 కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాము. బిజినెస్ కరెస్పాండెంట్ మోడల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా మనం ఎక్కడికక్కడ ఈ మైక్రో ఏటీఎంస్ చిన్న చిన్న షాపులకి ఇచ్చేస్తాం కాబట్టి వాళ్లే పేమెంట్ చేస్తారు. వాళ్ళకి కొంత కమిషన్ కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది గ్రామీణ ప్రాంతాలకి గవర్నమెంట్ కి ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. బోగస్ ఏమన్నా బెనిఫిషరీస్ ఉంటే వాళ్ళు ఏరివేయబడతారు. మొత్తం మీద లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా నగదు అందించడం ఈ విధానం ప్రత్యేకత. వికలాంగులు, వృద్ధులు, వితంతులకు పింఛన్లు, పేదలకు నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లు. వికలాంగులు, వృద్ధులు, వితంతులకు పింఛన్లు, పేదలకు నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లు. ఫీజు రియంబర్సునిచ్చి పై చదువులనందించి ఉన్నత శిఖరాలను ఛేదించే బాట చూపు. ఫీజు రియంబర్సునిచ్చి పై చదువులనందించి ఉన్నత శిఖరాలను ఛేదించే బాట చూపు. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే నగదు బదిలీ వల్ల నష్టాలు ఉన్నాయన్నది పలువురి అభిప్రాయం.
అసలు అందరికీ ఆధార్ కార్డులు ఇవ్వకపోతే పథకాలని ఎలా ప్రారంభిస్తారన్నది ఓ ప్రశ్న. సబ్సిడీలు కట్ చేయడానికి సర్కార్ కుట్ర చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇక నేరుగా నగదివ్వడం వల్ల ఆశించిన ప్రయోజనాలు కాకుండా నిధుల్ని ఇతర వ్యసనాలకు వినియోగించి తిరిగి ఆ కుటుంబం ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుందన్నది ఓ వాదన. డబ్బు ఆశ చూపడం ద్వారా ప్రజలను సోమరులా మార్చుతున్నారనేది మరో విమర్శ. నగదు బదిలీ పథకంతో లబ్ధిదారునికి నేరుగా నగదు అందడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని అధికార కాంగ్రెస్ మాట. ప్రస్తుతానికి కొన్ని పథకాలకే పరిమితమైన మార్చి నాటికి అన్ని పథకాలను ఈ స్కీమ్ కిందకు తెస్తామని ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. ఈ పథకం వల్ల దళారీల సంఖ్య కనుమరుగై పేదలకు లబ్ధి చేకూరుతుందన్నది కాంగ్రెస్ నేతల మాట. ఈ పథకం కాంగ్రెస్ విజయంగా రాష్ట్ర నేతల అభిప్రాయం. The remaining schemes of the 26 schemes will join as and when the payment date becomes due. I hope I'm making myself clear. Whenever the payment has to be made under the remaining schemes, they will get on to the UIDA platform in these 43 districts, subject to what I said earlier, 20 on the 1st of January, 11 on the 1st of February, and 12 on the 1st of March. అయితే నగదు బదిలీపై కొన్ని అనుమానాలు లేకపోలేదు. ఆధార్ కార్డులు సరిగా ఇవ్వక బ్యాంక్ అకౌంట్లు సరిగా లేని పరిస్థితుల్లో ఈ పథకం ఎలా సక్సెస్ అవుతుందన్నది విశ్లేషకుల ప్రశ్న. In the initial stages and test out the efficacy of the scheme, you check out how the money in the hands of the poor. పథకం సరే గాని గ్రామాల్లో బ్యాంకులు గాని పోస్ట్ ఆఫీసులు గాని లేకపోతే ఇక ఎక్కడికి నగదు బదిలీ చేస్తారని పలువురు ప్రశ్న. సబ్సిడీలను కట్ చేసేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిందని సిపిఎం ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా పేదల్ని నిరుపేదల్ని ఎలా విభజన చేస్తారు, ధరలు పెరిగితే బదిలీ మొత్తం పెంచుతారా అనే అంశంలో క్లారిటీ లేదు. ఇవి విమర్శలే అయినా ఈ లోపాలను సవరించే దిశగా సర్కారు సైతం చర్యలు చేపట్టక తప్పదు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పథక లక్ష్యం మంచిదే. కాబట్టి లోపాలను ప్రాథమిక దశలను గుర్తించి సవరిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి నిజాం. స్టేట్ ఇంటూ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.